హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ముందుగా బీరకాయలని టమాటాలను అయితే శుభ్రంగా నీటితోని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అంతా తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలను అయితే వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అన్నమాట. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకోవటం వల్ల ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత తీసి అయితే చూద్దాము ఒకసారి. ఇంకొక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందాం మళ్ళీ ఒకసారి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ అంతా కారం అయితే వేసుకోవాలి. రెండు కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2-3 చిటికెళ్ళ ధనియాల పౌడర్ని అయితే వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు బీరకాయ టమాటా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.